శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నుండి ఎండియు పీడీఎస్ డోర్ డెలివరీ వ్యాన్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు మరియు ఎండిఏలు వాహనదారులు రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. వారి యొక్క సమస్యలను తెలియజేసి పరిష్కరించాలని కోరారు. అలాగే పట్టాభిరామిరెడ్డి మాట్లాడుతూ రేషన్ కార్డులకు ఇబ్బంది కలగకుండా నిత్యావసర సరుకులు సక్రమంగా డెలివరీ చేయాలని, ప్రభుత్వం ఇచ్చినటువంటి రేట్లకే తీసుకోవాలని, ఎక్కువ రేట్లు తీసుకోకూడదని తెలియజేశారు. అలాగే మీ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని తెలియజేశారు. ఈరోజు ఎండియు మొబైల్ రెస్పాన్సిబిలిటీ డిస్పోజిబిలిటీ వాళ్ళు రావడం కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఆనందంగా ఉంది. కానీ ఈ వ్యవస్థలో మనం ఇంకా మెరుగైన సేవలు అందించేదానికి కూడా అవకాశం ఉంది. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ. ఈ వ్యవస్థలో మనం మెలకువగా ఉండి ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా సౌకర్యాలని మనం సమకూర్చేదానికి మనకు అవకాశం ఇచ్చారు భగవంతుడు. దాన్ని మనం సివిల్ సప్లైస్ పౌర సరఫరాల ద్వారా మనం కూడా దాంట్లో భాగస్వామ్యం ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా ప్రజలకు ఇబ్బంది లేని విధంగా ఈ వ్యవస్థ ముందుకు తీసుకోవాల్సిన అవసరం మీపైన కూడా మనం చేసుకుంటున్నాం. అదేవిధంగా నా బాధ్యతగా నేను మీకు ఏ విధంగా సపోర్ట్ చేయగలను సపోర్ట్ చేసి ప్రజా పంపిణీ వ్యవస్థ కానీ సివిల్ సప్లైస్లో ప్రతి ఒక్కరూ ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండదని మనం చూడాలని కూడా ఈ ద్వారా మీకు తెలియజేసుకుంటున్నాం. ప్రధానంగా సివిల్ సప్లైస్ డైరెక్టర్గా ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా మా యువ నాయకులు లోకేష్ బాబు గారు, వీళ్ళందరూ, అదే నారాయణ మనోహర్ గారు ఈ పౌర సరఫరాల సంస్థ బలోపేతం చేసేదానికి కృతజ్ఞతలతో ఉన్నారు. ఎందుకంటే ప్రధానంగా ఈ వ్యవస్థ ఏర్పడి 50 ఏళ్ళు పైన స్వతంత్రం వచ్చినప్పుడు ఏర్పడింది. మనకి ఇంకా ఈ వ్యవస్థ గురించి బాగా తెలిసింది ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత. ఎందుకంటే కిలో బియ్యం 2 రూపాయలు కానీ రూపాయికి చేసింది. అక్కడి నుంచి ప్రజా పంపిణీ వ్యవస్థ మనకి పూర్తిగా అవగాహన ఉన్న సమయం అది. అదేవిధంగా అంచెలంచెలుగా ఈరోజు ఒక్కో ప్రభుత్వం చేసుకుంటా ఈరోజు ప్రజలకు ఈరోజు ఎంతో చేరువైన సంస్థ ఇది సివిల్ సప్లైస్. ప్రస్తుతం పరిస్థితి అయితే గత ప్రభుత్వం మనకి ఒక బియ్యం, అది కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న బియ్యాన్ని మన రేషన్ షాపుల ద్వారా మీ ద్వారా ప్రజలకి ఇచ్చామే తప్ప ఏ ఇతర నిత్యావసర వస్తువులు కూడా ఇప్పుడు దానికి కొన్నిసారి ప్రభుత్వంలో చేసిన పాపాన్ని వాళ్ళు. ప్రస్తుతం ఈ ప్రభుత్వం రైస్తో పాటు చక్కెర, కందిపప్పు ఇలాంటివి కూడా ఈరోజు మనం ఇవ్వగలుగుతున్నాం. అది ఈ ప్రభుత్వం వచ్చిన 4 నెలలకే ఈరోజు మనం ఈ వ్యవస్థను ముందుకు తీసుకొచ్చాం. అంటే చాలా గొప్ప పరిస్థితి వచ్చింది. ఇంకోటి కూడా ఈరోజు 20 కిలోలు మనం రైస్ ఇస్తున్నాం. దాంట్లో 17 కిలోలు రైస్ ఇచ్చినా 3 కిలోలు జొన్నలు కూడా ఈరోజు మనం తీసుకునే వెసులుబాటు ప్రజలకి ఏర్పాటు చేస్తాం. కానీ ఇంకా ఈరోజు మధ్యతరగతి కుటుంబీకులు ఎన్నో ఆర్థిక ఇబ్బందులు, ఆర్థిక సవాళ్ళు ఎదుర్కొంటున్నారు. దాన్ని కూడా ఈరోజు ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుని ఎవరైనా నిత్యావసర వస్తువులు పెద్ద స్థాయిలో బ్లాక్ మార్కెట్కి గురయ్యి రేట్లు విపరీతమైన సాగుతాయన్నా కూడా ఈరోజు దాన్ని తగ్గించేదానికి కూడా ఈరోజు ఈ ప్రభుత్వం ముందుకొచ్చి మీ ద్వారా రేషన్ షాపుల ద్వారా మీ ద్వారా మళ్ళీ రైతు బజార్ ద్వారా కూడా ఈరోజు రేట్ తగ్గించి ఈరోజు ప్రజలకి అందుబాటులో తీసుకురావడం. దాంట్లో పామాయిల్ కానీ, సన్ఫ్లవర్ ఆయిల్ కానీ, అదేవిధంగా జొన్నలు, రాగులు కూడా ఈరోజు మీ ద్వారా కానీ రేషన్ షాపుల ద్వారా రైతు బజార్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. అది ఈ వ్యవస్థ చాలా ఇంపార్టెంట్ వ్యవస్థ ఈరోజు ప్రజాస్వామ్య వ్యవస్థ. దీన్ని మనకి బాధ్యత భగవంతుడు కానీ ప్రభుత్వం కానీ మనకి ఇవ్వడం జరిగింది. కాబట్టి దీన్ని జాగ్రత్తగా భద్రతగా ప్రతి ఒక్కరూ కిందగా చేర్చాల్సిన అవసరం ఉందని కూడా మీపై నేను ఇది ద్వారా మీకు తెలియజేసుకుంటున్నాను. ఇంకా మీలో వాళ్ళ కొన్ని లోపాలు ఉన్నాయి. ఈరోజు ఆ లోపాలు కూడా సరిదిద్దుకోమని కూడా మీకు ద్వారా కూడా నేను తెలియజేసుకుంటున్నా. ఇంకా కూర్చొని మీ సమస్యలు కూడా వినేదానికి నేను సిద్ధంగా ఉన్నా. తద్వారా మెరుగైన సర్వీస్ మనం
ప్రజలకు ఇవ్వాలని కూడా మీకు నేను తెలియజేస్తా. ఎందుకంటే మనం ఈ కార్యక్రమం అయిపోగానే కూర్చొని ఉన్న తెలియజేయండి. ఎందుకంటే దానికోసం నేను ఈరోజు సండే రాని నేను చెప్పడం జరిగింది. మీ వాళ్ళు కలిసినప్పుడు ఎందుకంటే మీ సమస్యలు కూడా తెలుసుకోవాలా, తద్వారా ఏ విధమైన మెరుగైన పరిస్థితిని మనం కల్పించాలని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను.